పిజ్జాలు, బర్గర్లు, ఫ్రైడ్ ఫుడ్ ఇలాంటి జంక్ ఫుడ్ తిన్న ప్రతిసారి మీ స్టమక్ అప్సెట్ అవుతుందా? కొన్నిసార్లు కాన్‌స్టిపేషన్, కొన్నిసార్లు లూజ్ మోషన్స్ ఇలా మీ జీర్ణ వ్యవస్థ కన్‌ఫ్యూజ్ అయిపోయి నేను ఎలా బిహేవ్ చేయాలో నాకే తెలియట్లేదని చెప్తుందా? మీ గట్‌లోని మంచి బ్యాక్టీరియా చనిపోయి చెడు బ్యాక్టీరియా పార్టీ చేసుకుంటుందా? అయితే మీ మొత్తం గట్ హెల్త్‌ని రీసెట్ చేయడానికి ఒక బటన్ ఉంది. దాని పేరే మారేడు. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మారేడు మన పొట్టకు కూడా అంతే ఇష్టమైంది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది కాన్‌స్టిపేషన్‌కి కానీ విరేచనాలకు కానీ బాగా పనిచేస్తుంది. అందుకే దీన్ని గట్ రెగ్యులేటర్ అంటారు. ఇది ఎలా పనిచేస్తుందంటే పచ్చి మారేడు కాయలో టానిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి విరేచనాలను ఆపడానికి సహాయపడతాయి. అదే పండిన మారేడు పండులో లాక్సేటివ్ గుణాలు ఉంటాయి. ఇది పేగుల కదలికలను సులభతరం చేసి మీ కాన్‌స్టిపేషన్‌ని నివారిస్తుంది. ఇది మన గట్లో చెడు బ్యాక్టీరియాని చంపేసి మంచి బ్యాక్టీరియా పెరగడానికి కూడా హెల్ప్ చేస్తుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉండడం వల్ల ఐబిఎస్ లాంటి సమస్యలతో బాధపడే వాళ్ళకు కూడా చాలా హెల్ప్ చేస్తుంది. పండిన మారేడు గుజ్జును తీసుకొని దానికి కొంచెం బెల్లం కలిపి షర్బత్ చేసుకొని తాగితే ఇది మీ పొట్టకు అమృతంలా పనిచేస్తుంది. అదే ఎండిన మారేడుకాయ పొడిని కూడా నీటిలో కలుపుకొని తాగొచ్చు అనుకోండి, ఇది మీ పొట్టలో ఉన్న గ్యాస్, ఉబ్బరం, అజీర్తి లాంటి సమస్యలను తగ్గిస్తుంది. కాబట్టి మీ జీర్ణ వ్యవస్థ జంక్ ఫుడ్ దెబ్బకు దారి తప్పినప్పుడల్లా మారేడు అనే రీసెట్ బటన్ని యూజ్ చేయండి. మీ గట్ హెల్త్ మళ్ళీ ట్రాక్లోకి వచ్చేస్తుంది. కానీ గుర్తుంచుకోండి, మారేడు పండుని మితంగానే తీసుకోవాలి. అతిగా తీసుకుంటే ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎప్పటిలాగే యూజ్ చేసే ముందు వైద్యుడిని సంప్రదించడం శ్రేయస్కరం.